రంగారెడ్డి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేటర్ల అసంతృప్తి బహిర్గతమైంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన కార్పొరేటర్ల శిక్షణ శిబిరానికి పలువురు కార్పొరేటర్లు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. శిక్షణ కోసం ప్రత్యేకంగా 2 బస్సులు ఏర్పాటు చేసి సుమారు ₹1,00,000 వ్యయం చేసినప్పటికీ ఉదయం 9:30 గంటలకు రిపోర్ట్ చేయాల్సిన కార్పొరేటర్లు హాజరు కాలేదని సమాచారం. మేయర్, కమిషనర్ వ్యవహార శైలిపై అసంతృప్తితోనే కార్పొరేటర్లు శిబిరాన్ని బహిష్కరించారన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు సైతం గైర్హాజరు కావడం పాలకపక్ష అంతర్గత విభేదాలను బయటపెట్టేందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని కార్పొరేటర్లకు మరియు వార్డు మెంబర్లకు సంబంధించిన శిక్షణ తరగతులు ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన క్రమంలో రామగుండం కార్పొరేషన్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఈరోజు పొద్దున 4 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు దుస్థితి చూస్తే రామగుండం మున్సిపల్ అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఒక్కరిద్దరు కార్పొరేటర్లు మినహా 60 మందిలో ఎవరు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. కార్పొరేటర్లతోటి ప్రత్యేకంగా మాట్లాడకుండా వాళ్ళే కమిషనర్ మరియు అధికారులు నిర్ణయాలు తీసుకొని ఈరోజు 2 బస్సులను బుక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సుమారు ₹1,00,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం పరచడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ లో కార్పొరేటర్లతోటి ఎటువంటి సమన్వయం చేయకపోవడం వల్ల ఈరోజు ఈ ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. రాబోయే కాలంలోనైనా కమిషనర్ గారు, అధికారులు కార్పొరేటర్లతోటి సమన్వయపరచుకోవాలని, ఏ విషయంలోనైనా కూడా కార్పొరేటర్లకు వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చి సమావేశాల విజయవంతం చేయాలని చెప్పి, లేకపోతే రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ పరువు మరింత దిగజారే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి దీని పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేటర్లు అలాగే మున్సిపల్ అండ్ పాలకవర్గం అందరికీ కూడా ఈరోజు హైదరాబాద్లో ట్రైనింగ్ క్లాసులు పెట్టడం గురించి మరి నిన్న అందరి కార్పొరేటర్లకు ఇంటిమేషన్ ఇవ్వనట్టుగా మరి కార్పొరేషన్ సంబంధించిన అధికారులు వ్యవహరించినారు. మరి ఈరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో ఇక్కడి నుండి కార్పొరేటర్లు అందరూ బయలుదేరేది ఉండే, కానీ 4 గంటల నుంచి 5 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. కేవలం 5-6 కార్పొరేటర్లు తప్ప మిగతా వారు ఎవరు కూడా రాలేదు. మరి మేము కూడా కార్పొరేటర్లు అందరూ కొంతమందికి ఫోన్ చేయడం జరిగితే వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే కేవలం కార్పొరేటర్ అభ్యర్థులే రావాలని చెప్పడం జరిగింది. మరి కార్పొరేటర్ అభ్యర్థులే అంటే ఇలా మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, మరి వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఆ పిల్లల్ని పట్టుకొని వారు ఎలా రాగలుగుతారు అనేది కనీస విజ్ఞత కూడా మరి అధికారులకు లేదు. కాబట్టి ఈరోజు మెజార్టీగా ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని బైకాట్ చేసినారు. మరి మున్సిపల్ అధికారులు రానున్న రోజులలో కూడా కార్పొరేటర్లకు సరి అయిన ప్రాధాన్యత ఇవ్వకుంటే ఖచ్చితంగా కూడా రానున్న రోజులలో కూడా మరి ఇటు అధికారులపై ఖచ్చితంగా తిరుగుబాటు వ్యవస్థ అనేది ఇంకా గట్టిగా జరగబోతుందని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి డివిజన్ లో కార్పొరేటర్లకు సంబంధించి కూడా మొన్ననే రీసెంట్ గా కూడా మేము కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి కార్పొరేటర్ గారికి గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఎటువంటి పబ్లిక్ ఉపయోగపడే
ప్రయోజనాల గురించి మరి వినియోగించడంలో మేము ముందున్నా కూడా మరి ఇక్కడ పాలక వర్గం మరి ఇక్కడ ఆఫీసర్లు మాత్రం ఎవరు కూడా నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు. మరి దయచేసి ఇక్కడ శానిటేషన్ విభాగం కానీ టౌన్ ప్లానింగ్ కానీ మరి మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా కనీసం కార్పొరేటర్ అంటే ఒక విలువ ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఇక ముందైనా కూడా మీ పద్ధతులు మార్చుకొని మరి కార్పొరేటర్లు అందరితో సమన్వయంగా ఏర్పాటు చేసుకొని మరి ప్రతి ప్రభుత్వ ఫలాలను మరి ప్రజలకు అందే విధంగా కార్పొరేటర్లను కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాను.